అసలు ఎంతకీ లోకేష్ను కలిసిన ఆ వ్యక్తి ఎవరు? దీనిపై సొంత పార్టీలోనే అంత రచ్చ ఎందుకు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రముఖ ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దావోస్లో జరిగిన పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా సిస్కో సంస్థ ప్రతినిధులు అమరావతికి వచ్చి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు ఐటీ రంగంలో నైపుణ్యం పెంపుపై సిస్కో ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇప్పాల రవీంద్రారెడ్డి గతంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా టీడీపీని విపరీతంగా టార్గెట్ చేశాడు. అలాంటి రవీంద్రారెడ్డి సిస్కో ఒప్పందం సందర్భంగా కీలకంగా వ్యవహరించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రవీంద్ర ఇప్పాల ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి. వైసీపీలో అధికారిక పదవుల్లో లేకపోయినా 2014-19 మధ్య కాలంలో టీడీపీని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వైసీపీకి కరుడుగట్టిన అభిమానిగా ఫోకస్ అయ్యాడు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లోనూ ఇరుక్కున్నాడు. ఆ కేసుల్లో రవీంద్ర అరెస్ట్ అయినప్పుడు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.